హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బిపూరి కపుల్. ఈ వీడియోలో మేము భద్రాచలం నుండి పాపికొండలు బోటింగ్ స్టేషన్ వరకు జరిగిన అద్భుతమైన ప్రయాణాన్ని మీతో పంచుకోబోతున్నాము. ఈ వీడియో ఎవరైతే టికెట్స్ డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవాలి అనుకుంటారో వాళ్ళు మాత్రం పక్కాగా క్యాష్ అనేది క్యారీ చేయండి. ఈ బోటింగ్ స్టేషన్ వద్ద ఎలాంటి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ, అలానే భద్రాచలం నుంచి పాపికొండలకు ఎలా చేరుకోవాలి, టికెట్స్ ఎలా తీసుకోవాలో నేను మొదటిగా భద్రాచలంలో దర్శనం అనేది 7-7:30 లోపు కంప్లీట్ చేసుకుంటే మీకు అక్కడ టికెట్ ఏజెన్సీలు ఉంటాయండి. మేము భద్రాచలం విహారీ యాత్ర అనే ఏజెన్సీ నుంచి టికెట్లు తీసుకున్నామండి. ఈ టికెట్ పర్ హెడ్ 1250. దీనికోసం మీరు భద్రాచలం నుంచి పోచారం అనే బోటింగ్ పాయింట్ వరకు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇది 4 అవర్స్ జర్నీ అండి. చక్కటి పల్లెటూరి వాతావరణంలో అడవుల మధ్య నుంచి సాగుతుంది. అలాగే బోటు స్టార్ట్ అయిన తర్వాత బోటు సర్వీస్ వాళ్ళు మీకు సేఫ్టీ గురించి అలానే లైఫ్ జాకెట్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అసలు ఈ బోటింగ్ జర్నీ అంతా కూడా మీకు 3 to 4 అవర్స్ ఉంటుందండి. ఈ 3 to 4 అవర్స్ మీకు వాళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేస్తారు. చిన్న చిన్న యాక్టివిటీస్ చేయిస్తారు, లైక్ సింగింగ్, డాన్సింగ్, పిల్లలతో చిన్న చిన్న స్కిట్స్ చేస్తారండి. అవి చూడటానికి చాలా బాగుంటాయి. వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీ అవుతుందండి. 1 గంట జర్నీ తర్వాత అరౌండ్ 1:30-2 o'clock మీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది కంప్లీట్గా వెజ్ ఉంటుంది. అలానే ఒక వ్యూ పాయింట్ దగ్గర బోట్ ఆగడం జరుగుతుంది. అక్కడ ఒక శివాలయం ఉంటుందండి. దాంతోపాటు అడవిలో దొరికే మా జర్నీ టైంలో వర్షం కారణం వల్ల మేము రిటర్న్ రావడం జరిగిందండి. సరిగా బోటింగ్ని ఎంజాయ్ చేయలేకపోయాం. ఈ వీడియోలో చెప్పినట్టుగా మీకు మొదటి స్టాపింగ్ పాయింట్ ఇదేనండి. ఇక్కడ మీకు ఒక శివాలయం ఉంటుంది. అలానే ఫుడ్ కూడా ప్రొవైడ్. మా ప్రయాణంలో వర్షం కారణం వల్ల మేము రిటర్న్ అయ్యామండి. తర్వాత మా ఊరికి వెళ్ళే దారిలో ఉన్న పచ్చటి పొలాలు, నేచర్ని రికార్డ్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. మధ్యలో బైక్కి గాలి పోయిందండి, గాలి పెట్టిస్తున్నాం. మా ఊరికి వెళ్ళే ప్రయాణంలో ఎన్నో చక్కటి పల్లెటూళ్ళు కనిపిస్తాయండి. మా ఏరియాలో ఫార్మింగ్ అనేది ఎక్కువగా చేస్తారు. వరి అలానే ఇతర పంటలు వేస్తారండి. ఈ వీడియోలో చూడండి వరి ఎంత పచ్చగా ఉందో. అలానే ఎత్తైన కొండలు కూడా మీరు చూడొచ్చు. మా ఊరికి దగ్గరలో కొన్ని నేచర్ పార్క్స్ ఉన్నాయండి. ఈ పార్క్స్ పిల్లల కోసం అలానే పెద్దల కోసం డిజైన్ చేయబడ్డాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారండి. పిల్లల కోసం సపరేట్గా ప్లే జోన్ కూడా ఉంది. అలానే చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయండి. పెద్దల కోసం ఇక్కడ పార్కులతో పాటు మంచి దేవస్థానాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు మీరు చూస్తుంది మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక దేవస్థానం అండి. ఎంతో ప్రాచుర్యం పొందింది. ఇక్కడ గుంటి గంగమ్మ అనే దేవస్థానం ఎంతో ప్రాచుర్యం పొందిందండి. ఎక్కడి నుంచో భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉత్సవాలు కూడా చేస్తుంటారండి. ఇక్కడ ఒక లారీ అతను నన్ను వెనక ఫాలో అవుతున్నాడండి. చూడటానికి బాగుంది కదా అని చెప్పి రికార్డ్ చేశాము. ఇక్కడ మీరు చేపల చెరువులు కూడా గమనించవచ్చు. మా సైడ్ ఎక్కువగా ఉంటాయండి. చేపలకి రొయ్యలకి కొదవే ఉండదు, కావాల్సినంత ఉంటాయి మా సైడు. ఈరోజు కాస్త ఎండ తక్కువగా ఉందండి. సాఫీగా వెళ్తుంది జర్నీ, ఎలాంటి కష్టం లేకుండా. ఎండలు ఉంటే మండిపోయేది. ఇలాంటి లొకేషన్స్ ఫోటోషూట్స్కి బాగుంటాయండి. ఫోటోలు బాగా వస్తాయి, అలానే వీడియోస్ కూడా మంచిగా వస్తాయండి. అలానే మాకు దగ్గరలో ఉన్న మరో దేవస్థానం అండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ దేవస్థానంలో కూడా ఎవ్రీ ఇయర్ ఉత్సవాలు చేస్తారండి. ఎక్కడి నుంచో భక్తులు వస్తారండి. మంచి ఫేమస్ టెంపుల్ అండి. మా పెళ్ళైన తర్వాత మేము ప్లాన్ చేసిన ట్రిప్స్లో భద్రాచలం, పాపికొండలు ఒక ట్రిప్ అండి. ఈ ట్రిప్ మాకు మంచి అనుభవాలను మిగిల్చింది. మంచి మంచి మెమొరీస్ మాకు ఉన్నాయండి ఈ ట్రిప్లో. అలానే మా ఊరు వెళ్ళే దారిలో పిల్లకాయలు క్రికెట్ ఆడుకుంటున్నారండి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నాకు కూడా స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం అండి. వన్స్ నాకు జాబ్ వచ్చిన తర్వాత అన్నీ సాక్రిఫైస్ చేసుకున్నాను, అన్నీ వదులుకోవాల్సి వచ్చింది.
మాకు దగ్గరలో ఒక పెద్ద బాహుబలి కాలేజ్ ఉందండి. దాన్ని ఎస్ఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు. ఈ కాలేజ్ చూడడానికి ఒక పెద్ద తాజ్‌మహల్‌లా ఉంటుంది. ఒక ప్యాలెస్‌లా ఉంటుందండి. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ అండ్ బీటెక్‌ల గురించి ఉంటాయండి.